ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికల నామినేషన్ ఘట్టం పూర్తయింది. కూటమి నుంచి 3 అభ్యర్థులు నామినేషన్ వేశారు. టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 1 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. డిసెంబర్ 20న ఉప ఎన్నిక జరుగుతుంది. అదే రోజు రిజల్ట్ ని కూడా ప్రకటిస్తారు. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ తరఫున బీద మస్తాన్రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీడీపీ నుంచి నామినేషన్ వేసిన ఇద్దరిలో ఒకరైన బీద మస్తాన్రావు నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త. జడ్పీటీసీ సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైందే. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కావలి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. తరువాత 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత 2022లో వైసీపీలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొదటి ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయాక ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. తిరిగి అదే పార్టీ నుంచి బీద మస్తాన్రావు పెద్దల సభకు వెళ్లబోతున్నారు. మళ్లీ టీడీపీకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక టీడీపీ ప్రకటించిన మరో అభ్యర్థి సానా సతీష్. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన విద్యుత్ శాఖలో కొంతకాలం సబ్ ఇంజనీరుగా పనిచేశారు. 2005లో జాబ్కి రిజైన్ చేసి వ్యాపారాలపై దృష్టి పెట్టారు. దాంట్లో సక్సెస్ అయిన సతీష్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ సీట్ల సర్దుబాటులో భాగంగా టికెట్ రాలేదు. ఎన్నికల సమయంలో టీడీపీకి అన్ని రకాలుగా అండగా ఉన్నారు. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడుగా పేరున్న సానా సతీష్ నారాజ్ కాకుండా పార్టీ ఈసారి ఆయనకు రాజ్యసభ టికెట్నిచ్చిందే. కష్టపడి పనిచేస్తే పదవులు ఆటోమేటిక్ గా దక్కుతాయని సానా సతీష్ అంటున్నారు. ఇక బీజేపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మరో క్యాండిడేట్ ఆర్ కృష్ణయ్య. వికారాబాద్ జిల్లాకు చెందిన ఆర్ కృష్ణయ్య బీసీ హక్కుల కోసం పోరాడిన నేతగా అందరికీ సుపరిచితం. 2014లో మొదటిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయ్య ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2022లో వైసీపీ ఆయన్ని రాజ్యసభకు పంపిందే. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో కృష్ణయ్య ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు. బీసీ ఉద్యమ నాయకుడు కావడంతో బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకునేందుకు కృష్ణయ్యను పెద్దల సభకు పంపేందుకు నిర్ణయించింది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం కోట్లాడేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు కృష్ణయ్య.